రేవంత్ రెడ్డి చెప్పినట్టు 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడం లేదని, అన్ని గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు పొద్దున మాత్రమే ఇస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 3 గంటల విద్యుత్ చాలు, 24 గంటలు ఎందుకని కేసీఆర్ అనవసరంగా 24 గంటలు ఇస్తున్నాడని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తున్నాడన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. లాగ్బుక్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంటు వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 గంటల కరెంటు వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లో నీళ్లు నింపక అన్ని చెరువులు ఎండిపోతున్నాయన్నారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్ కోసం రైతులు సబ్స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 24 గంటల కరెంటుకు మంగళం పాడారని మండిపడ్డారు. లాగ్బుక్ రికార్డు ప్రకారం 10 గంటల 30 నిమిషాలు మాత్రమే విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం 1000 మంది సిద్దిపేట రైతులు డబ్బులు కట్టి రెడీగా ఉన్నారని, వారికి ఇంకా ట్రాన్స్ఫార్మర్ మెటీరియల్ ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో రైతులు 4900 డీడీ కడితే ట్రాన్స్ఫార్మర్ మెటీరియల్ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవారన్నారు. కానీ ఇప్పుడు డబుల్ ఫీజు వసూలు చేసిన మెటీరియల్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వీటన్నింటిపై ప్రభుత్వం సమీక్షించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాఘవాపూర్ గ్రామ రైతులు మాకు నాణ్యమైన కరెంట్ రావడం లేదని, గతంలో 20 నుంచి 24 గంటల కరెంట్ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10-12 గంటల కరెంటు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. రైతులకు కరెంటు సరిపోవడం లేదని చెప్పి గ్రామ రైతులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సబ్స్టేషన్కి వచ్చి లాగ్ బుక్ వెరిఫై చేస్తే నిన్న, అంటే బుధవారం కదా, నిన్న బుధవారం రోజు 10 గంటల 30 నిమిషాలు మాత్రమే కరెంటు, 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి సరఫరా అయింది. అంటే నిన్న రాఘవాపూర్ సబ్స్టేషన్ పరిధి రైతులకు 10 గంటల 30 నిమిషాలు మాత్రమే కరెంటు వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నదేమో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కానీ రైతులకు నిన్న బుధవారం రోజు ఎంతసేపు కరెంటు వచ్చింది అంటే 10:30 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో మా మల్లన్న సాగర్ నింపక, మా రంగనాయక సాగర్ నింపకపోవడం వల్ల రాఘవాపురం పెద్ద చెరువుకు ఇవాళ నీళ్లు రాలేదు. నీళ్లు నింపగలిగే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అటు మల్లన్న సాగర్ నింపక, ఇటు రంగనాయక సాగర్ నింపక, కాలువల ద్వారా నీళ్లు విడవక, చెరువులు నింపక, అటు నీళ్లు లేకుండా ప్రభుత్వం ఇబ్బంది చేసింది. సో భూగర్భ జలాల మీదనైనా పంటలు పండించుకుందామన్న రైతులకు ఇవాళ కరెంటు సరఫరా కూడా సరిగా రావడం లేదు. మోటార్లు గాలుతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతూ ఉన్నాయి. ఆ ఇచ్చే 3 ఫేజ్ కరెంటు కూడా బాయిల కాడ ఇవాళ పగటి పూటకే పరిమితం చేసినారు. గతంలో సాయంత్రం పూట ఇచ్చినప్పుడు ఎండ ఉండదు కనుక నీళ్లు బాగా పారుతాయి, జారుతాయి, కింది దాకా నీళ్లు జారుతాయి. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇస్తే కూడా ఇంతకుముందు నీళ్లు బాగా కింది పొలాలకు కూడా జారేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎండ వచ్చినాకనే కరెంట్ ఇస్తున్నారు, ఎండబోకముందే కరెంటు తీసేస్తున్నారు. అంటే పగటి పూట మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 గంటలకు పరిమితం అయిపోతా ఉంది.